పరిశుద్ధాత్ముడా ఎన్ని ఇడ్లీలు తినాలి నేను? One or two, or I ask the Holy Spirit how many I should eat. పరిశుద్ధాత్మ దేవుని అడుగుతానిక, పరిశుద్ధాత్ముడా ఎన్ని ఇడ్లీలు తినాలి నేను? One or two or three or the four. ఒకటి తినమంటావా, రెండు తినమంటావా, మూడా, లేకపోతే నాలుగు కూడా తినేనా? Immediately the Holy Spirit says, just eat one. Sometimes the Holy Spirit says, just eat one. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు ఒక్కటే తిను. I just said one thing. నేను ఒక్కటిసారి అడిగాను, And I just said one. నేను అన్నాను, ఒక్కటి అన్నాను. Now you are going for bathing. నీవేమో స్నానానికి వెళ్తున్నావు. A drum full of water is there. ఇక డ్రమ్ము నిండా నీళ్లు ఉన్నాయి. Your body is hot. నీ ఒళ్ళేమో వేడిగా ఉంది. Then you will think, okay, I'll put all water and make myself cool. ఇదిగో ఈ నీళ్ళంతా దిమ్మరించుకొని ఇక నా ఒళ్ళును చల్లబరుచుకోవాలని నువ్వు అనుకుంటావు. But if you ask the Holy Spirit, ఒకవేళ గనక అప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అడిగితే 10 more people are waiting. ఇదిగో వెనకాల 10 మంది వేచి ఉన్నారు. Only take half bucket. ఇదిగో సగం మాత్రమే తీసుకో. Like that, in our small thing also, we should ask the Holy Spirit. ఈ ప్రకారంగా చిన్ని చిన్ని విషయాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుని మనం అడగాలి. Even getting into the bus. అలాగే బస్సులోకి వెళ్ళే వేళ, Bus is coming. బస్ ఏమొస్తుంది, Should I get into this bus? ప్రభా ఈ బస్సులోకి వెళ్ళాలా వద్దా? Like that, when you keep ask everything, then the Holy Spirit will know this man cannot live without me. ఈ ప్రకారంగా ఇక నువ్వు అడుగుతూ వెళితే పరిశుద్ధాత్మ దేవుడు అనుకుంటాడు, ఇక నేను లేకుండా ఈ మనిషి బ్రతకజాలడు. Just like our breathing comes, Holy Spirit will lead us. మరి ఏ ప్రకారంగా అయితే మన శ్వాస బయటకు వస్తుందో అదే రీతిగా ఆత్మ మనం నడిపిస్తుంటాడు. I live like that. ఈ ప్రకారంగా నేను జీవిస్తాను. So Holy Spirit always take the lead. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఎల్ల వేళలా ముందడుగేస్తాడు. Yes, this. Go for he does it. ఇదిగో ఈ దిశ ఎల్లిక అంటాడు. But when you just ask only for certain thing and certain thing you do not ask, then the Holy Spirit is sitting quiet. నీవేమో కొన్ని సందర్భాల్లోనేమో మరి పరిశుద్ధాత్మ దేవుని అడుగుతావు, కొన్ని సందర్భాల్లోనేమో మౌనంగా ఉండిపోతావు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, మౌనంగా ఉండిపోతాడు. You do all things by yourself. The difficult thing you ask the Holy Spirit. నీవేమో అన్ని నీకు నీవే చేసుకుంటూ వెళ్తావు. కష్టం వచ్చినప్పుడు మాత్రం పరిశుద్ధాత్మ దేవుని అడుగుతావు. Even when you comb the hair, you can look at the mirror. Holy Spirit, you like this? మరి తల దువ్వుకుంటున్న వేళ కూడా అద్దంలో చూసి పరిశుద్ధాత్మ దేవుడా ఇలా మరి తిప్పుకోవటం నీకు ఇష్టమేనా? When you go to the shop and buying the saree, Holy Spirit, tell me which one you like. మరి కొట్టులోకి వెళ్ళి చీర కొనుక్కునే సమయంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడా వీటిలో నేను ఏది కొనాలి? Should I buy saree now? ఇప్పుడే మరి చీర కొనుక్కోనా? Some desires come in your heart. నీ ఏదో ఒక కోరిక నీ హృదయంలోనికి వచ్చేస్తోంది. Holy Spirit, is it from you? పరిశుద్ధాత్మ దేవుడా ఇది నీవేనా ఇచ్చేది, Or my flesh? లేకపోతే నా శరీరత్వమా? Like that, if you keep checking, then you will walk in the Spirit. ఈ ప్రకారంగా ఒక్కొక్క మెట్టు నువ్వు తనిఖీ చేసుకుంటూ వెళితే ఇక పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను ముందడుగు వేస్తూ నడిపిస్తాడు. That is our coming life. అది మన విజయవంతమైన క్రైస్తవ జీవితం. At that time, whatever happens, you will be happy only. ఆ గడియలో ఏది సంభవించినా నువ్వు సంతోషభరితంగా ఉంటావు. So while you are going, your money is stolen by somebody. వెళుతున్న వేళ నీ దగ్గర ఉన్న డబ్బు ఎవరి చేతనో దొంగిలించబడింది. Then you say, thank you, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. You want to teach me something, that's why the money is taken by somebody. ఇదిగో నీవు నాకేదో నేర్పించబోతున్నావు గనుకనే ఈ డబ్బు ఇలా పోగొట్టుకున్నాను. Because you know somebody has taken the money. ఎందుకంటే నీకు తెలుసు ఎవరో ఒకరు నా డబ్బులు లాగేశారు. That's why we'll be always happy. అందుకనే ఎల్లవేళలా మనం సంతోషంగా ఉండాలి. That is the joyful life. అదే మరి సంతోషభరితమైన జీవితం అంటే. I'm going to explain it little later. కొంచెం సేపు అయిన తర్వాత దాన్ని మీకు వివరించబోతున్నాను. You understood? Now let us turn to Acts of Apostles chapter 2 verse 1 to 4. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలండి. Acts of Apostles chapter 2 verse 1 to 4. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. And when the day of Pentecost was fully come,
They were all with one accord in one place. And suddenly there came a sound from heaven, as of a rushing mighty wind, and it filled all the house where they were sitting. And there appeared unto them cloven tongues like as of fire, and it sat upon each of them. And they were all filled with the Holy Ghost, and began to speak with other tongues as the Spirit gave them utterance. పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Holy Spirit, we have come to learn. పరిశుద్ధాత్మ దేవుడా, మేము నేర్చుకోవడానికి వచ్చాం. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే బోధకుడవు. Teach me and all my friends this morning. ఈ ఉదయ కాలము నాకు నేర్పించండి, నా స్నేహితులందరికీ నేర్పించండి. Every wicked spirit that binds the hearts of the people, I command them to leave them free in the name of Jesus. మరి ప్రజల యొక్క హృదయాలను బంధించిన దుష్టాత్మలను యేసు నామములో వారిని వదిలి తొలగిపోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను. I lose the heart of every person sitting here to understand the word correctly. మరి ఇక్కడ కూర్చున్న ప్రతి కుమారుని కుమార్తె హృదయాన్ని నేను విడుదల చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు వాక్యమును అర్థం చేసుకోగలుగుతారు. Father, glorify your name of your son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క నామాన్ని ఈ ఉదయకాలం మా మధ్యలో మహిమపరచండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. We are studying how the Holy Spirit came on 120 people. మరి 120 మంది మీదికి ఏ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడన్న సంగతి నేర్చుకుంటున్నాం. Yesterday I said the fire of cloven tongues came and sat upon them. మరి అగ్ని నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద కూర్చోవటం గురించి నేను చెప్పాను. You must understand who are these 120 people. మరి మీరు విధంగా తలంచొచ్చు, ఎవరి 120 మంది? They are all the disciples of Jesus went and ministered before Jesus. మరి యేసు కంటే ముందుగా వీరందరూ కూడా మరి పరిచర్య కొరకు వెళ్ళి ప్రకటించిన వాళ్ళు. Jesus sent them 2 by 2. యేసు క్రీస్తు ఇద్దరిద్దరేసి పంపించాడు. They went and cast out demons and healed the sick people. వారు వెళ్ళి దెయ్యాలను వెళ్ళగొట్టారు, రోగులైన వారిని స్వస్థపరిచారు. Again, before Jesus was going to heaven, మరి మరలా యేసు క్రీస్తు పరలోకానికి ఆరోహణమయ్యే ముందు he called them and breathed them the Holy Spirit. మరి వారిని పిలిచి వారి మీద పరిశుద్ధాత్మను ఊదాడు. So they all had the experience of the Holy Spirit to a level. మరి ఒక స్థాయి వరకు వారందరికీ కూడా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కాస్త తెలుసు. But yet Jesus said, wait for the baptism of the Holy Spirit. అయినప్పటికీ వారందరికీ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు యేసు. You must understand they were all not new people. మీరు అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే వాళ్ళు క్రొత్త వాళ్ళు కారు. They healed the sick people. వారు రోగులను బాగు చేసిన వారు. They preached the gospel. వాళ్ళు సువార్తను ప్రకటించిన వారు. Jesus breathed the Holy Spirit upon them. మరి వారి మీద యేసు పరిశుద్ధాత్మను ఊదినవాడు. When you read how many were waiting, in that we see even Mary, the mother of Jesus, was also there. మరి అక్కడ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్న గుంపులో మరి మరియ కూడా ఉన్నది, యేసును కనిన మరియ కూడా. The friends, you may come this way here. మరి బయట ఉన్న స్నేహితులారా దయచేసి సరి చూద్దాం ఎంతమంది అక్కడ ఎదురు చూస్తున్నారు. Acts of Apostles chapter 1 verse 13 and 14. మరి అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 13, 14 వచనాలండి. Acts 1:13 and 14. అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 13, 14 వచనాలు. And when they were come in, they went up into an upper room where abode were both Peter and James and John, Andrew, Philip, Thomas, Bartholomew, Matthew, James the son of Alphaeus, Simon Zealot, Judas the brother of James. These all continued to work out in prayer and supplication with women and Mary the mother of Jesus and with his brethren. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోకి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తలోమై, మత్తై, అల్ఫై కుమారుడగు యాకోబు, మరి
జెలోతి అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. Here we read about Mary. ఇక్కడ మనం మరియను గురించి చదువుతున్నాం. How Jesus was born in Mary. మరి మరియలో యేసు క్రీస్తు ఏ విధంగా జన్మించాడు? The Holy Spirit overshadowed on her. మరి ఆమెను పరిశుద్ధాత్మ కమ్ముకొన్నది. So she was visited by the Holy Spirit. అంటే ఆవిడ పరిశుద్ధాత్మ చేత దర్శింపబడింది. For all these disciples, Jesus breathed the Holy Spirit upon them. మరి శిష్యులందరి మీద యేసు క్రీస్తు పరిశుద్ధాత్మను ఊదాడు. Therefore Jesus Christ said, అందుచేతనే యేసు ప్రభు అంటున్నాడు, the Holy Spirit is with you, but he shall be in you. మరి పరిశుద్ధాత్ముడు మీతోనూ ఉన్నాడు గాని మీ లోపల ఉండాలి. He said a day is coming, the Holy Spirit is with you and he shall be in you. ఒక దినము రాబోతోంది, పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అన్నాడు. John chapter 14, యోహాను సువార్త 14వ అధ్యాయము verse 17. 17 వచనం అండి. John chapter 14 verse 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 17 వచనము. Even the Spirit of the truth whom the world cannot receive, because it seeth him not, neither knoweth him, but you know him, for he dwelleth with you and shall be in you. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. Hallelujah. హల్లెలూయా. So they are waiting for the Holy Spirit. వారందరూ కూడా ఇక పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్నారు. On the 50th day, the great noise and the shake. మరి 50వ రోజు గొప్ప మరి గాలి వంటి శబ్దం వినిపించింది. The whole place was shaken. ఆ ఇల్లంతయు కూడా కంపించింది. First, the fire came upon them. మొట్టమొదట వారి మీదికి అగ్ని దిగి వచ్చింది. Yesterday I explained to you how the fire comes. నిన్నటి రోజు అగ్ని ఏ ప్రకారంగా వాళ్ళ మీదకి దిగి వచ్చిందో మీకు వివరించాను. And I said the first sign of being filled with the Holy Spirit is the fire. పరిశుద్ధాత్మను పొందుకోవడానికి మొదటి సంకేతం అగ్ని దిగి రావడం అని చెప్పాను. Not just speaking in tongue. కేవలం అన్య భాషలు మాట్లాడటం కాదు. Fire comes and sanctifies us. మొట్టమొదట అగ్ని దిగి వచ్చి మనల్ని శుద్ధీకరిస్తుంది. When the fire comes, you will start crying. మరి ఎప్పుడైతే అగ్ని మీదకి దిగుతుందో నువ్వు ఏడవడం మొదలు పెడతావు. You will not just smile, but you will cry of your sin. మరి నువ్వు నవ్వవు గాని నీ పాపమును గురించి పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఉంటావు. Several people speak in tongue, but they laugh and make fun. It is not the right spirit. అనేక మంది పరిశుద్ధాత్మను అన్య భాషలు మాట్లాడుతున్నాం నవ్వుతూ ఉంటారు. అది పరిశుద్ధాత్మ కాదు, మరి ఒక ఆత్మ. It is another spirit. అది మరి ఒక ఆత్మ. But the Holy Spirit is holy. మరి పరిశుద్ధాత్మ అయితే పూర్తిగా పరిశుద్ధుడు. First it will come and burn away all the dirt. మొట్టమొదట ఆయన వచ్చి నీలో ఉన్న మురికిని యావత్తును కాల్చివేస్తాడు. It will melt yourself. మరి మీ స్వయాన్ని ఆయన కాల్చివేస్తాడు. If you quarrel with someone, the Holy Spirit say, you quarrel with that person, go and reconcile with that person. ఎవరితోనైనా నువ్వు కొట్లాడి ఉంటే ఇదిగో ఆ వ్యక్తితో నువ్వు కొట్లాడావు, మొదట వెళ్ళి ఆయనతో సమాధాన పడమని పరిశుద్ధాత్ముడు you will అంటాడు. go and reconcile with that person. ఇదిగో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపపడు, సమాధాన పడు. If you have to give some money, నీవేదైనా డబ్బు ఇవ్వాలనుకో, the Holy Spirit say, you have to give money. Go and give to him. ఇదిగో నీవు ఆయనకు డబ్బు ఇవ్వవలసి ఉందే, వెళ్ళు తొందరగా ఇచ్చేయి. Then you will say, Lord, I don't have money. The next moment I get money, I'll pay. అప్పుడు నువ్వు అంటావు, ప్రభువా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవే, మరి ఏ డబ్బులు ఏ క్షణానే దొరుకుతాయో అప్పుడే నేను ఇచ్చేస్తానంటావు. So first fire. కనుక మొదట అగ్ని. Understood? అర్థమైందండి? Wherever the fire is not there, it's a duplicate spirit. ఎక్కడెక్కడైతే అగ్ని లేదో అది నకిలీ ఆత్మ. So many duplicate spirits. అనేక నకిలీ ఆత్మలు. When fire comes, it melts you. ఇదిగో అగ్ని ఎప్పుడైతే దిగుతుందో నిన్ను కరిగిస్తుంది అది. Yesterday I told you the skin of the tail also has to be removed. నిన్నటి రోజు మరొక విషయం మీతో పంచుకున్నాను, తోకకున్న చర్మము కూడా ఊడదీయాలి. Our all identification has to be మనకున్న గుర్తులు forgotten. మరి మనకున్న గుర్తులు సంకేతాలన్నీ మరిచిపోవాలి. We have to offer on the altar. బలిపీఠం మీద దాన్ని అర్పణ చేయాలి. How? ఏ ప్రకారం? Cut in pieces of all joints. మరి కీళ్ళ దగ్గర ఉన్న మాంసాన్ని ముక్కలుగా ఊడదీయాలి. Hallelujah. హల్లెలూయా. Then the fire comes and burns. అప్పుడిక అగ్ని దిగి బలిద్రవ్యాన్ని దహించి The వేస్తుంది. first fire.
మొట్టమొదటేమో అగ్ని, that burns in our heart. అది మన హృదయములో గుండెలో మండుతుంది. Then it goes on to our bones. ఆ పిదపది ఎముకలలోనికి వెళుతుంది. Then it makes us a flames of fire. అక్కడ అది నాలుకలుగా విభాగించబడుతుంది. Then second is speaking in tongue. రెండవది ఏమిటంటే అన్య భాషలతో మాట్లాడడం. So many people have different ways of thinking about the speaking in tongue. మరి అన్య భాషలను గురించి అనేక మందికి ఆయా అభిప్రాయాలు ఉన్నాయి. Let us see what the word of God says. మరి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో కాస్త చూద్దాం. Whatever thinking you have, you keep it separately for a while. నీవు ఏదేదైతే ఆలోచిస్తున్నావో కొంచెం సేపటి కొరకు పక్కన పెట్టు దాన్ని. Let us see what the word of God says. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో కాస్త చూద్దాం. Then try to compare it, understand whether it is right, your thinking is right or wrong. అప్పుడిక నీవు ఆలోచించుతున్న తీరు ఆ పోలికలో ఉందో లేదో చూసుకో. Here it says they were all filled with the Holy Spirit and began to speak in tongues as the Lord gave them to gave utterance. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ కూడి ఉన్న వారందరి మీదకి కూడా అగ్ని నాలుకల వలె విభాగింపబడి మరి వారి మీద వ్రాలినప్పుడు దేవుడు అనుగ్రహించిన వాక్శక్తి కొలది వారందరూ కూడా అన్య భాషలో మాట్లాడిరని ఉంది. Now here is a question. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. When we read down below, verse 8 reads like this. దాని క్రింది భాగంలో ఉన్న 8వ వచనం చదువుతున్న వేళ, and how hear we every man in our own tongue wherein we are born. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? Then verse 9 to 11. మరి 9 నుండి 10వ వచనం అండి. Parthians, Medes and Elamites and the dwellers in Mesopotamia and Judea and Cappadocia and Pontus and Asia, Pergia and Pamphylia and Egypt and in the parts of Libya about Cyrene and strangers of Rome, Jews and proselytes, Cretes and Arabians, we do hear them speak in our tongue the wonderful works of God. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసపొతోమీయులు, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనే దగ్గర ఉన్న లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. When 120 people were speaking in tongues, ఎప్పుడైతే 120 మంది మనుష్యులు అన్య భాషలతో మాట్లాడుతున్నారో, that time some people from other language came and they were able to understand. ఆ సమయములో ఇతర దేశముల నుండి వచ్చిన వారు తమ తమ భాషలలో వాటిని అర్థం చేసుకుంటూ ఉండినారు. Now people say you speak papa but we don't understand. ఇప్పుడేమో మీరు అంటున్నారు, ఏంటండి పప్ప అంటున్నారు, మాకేం అర్థం కావటం లేదు. That time they understood. ఆ సమయంలోనేమో వాళ్ళు అర్థం చేసుకున్నారు. Now you are speaking, we don't understand. మీరు ఇప్పుడేమో మాట్లాడుతున్నది మాకేం అర్థం కావటం లేదు. Therefore it is not from God. అందుకే ఇది దేవుని నుండి వచ్చినది కాదు. That's kind of a thinking. ఆ రకమైన ఒక ఆలోచన. Now let us see what is this tongue. మరిక ఈ అన్య భాష ఏమిటో చూద్దాం కాస్త. 1 Corinthians chapter 14 verse 2. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి 2 వచనాలు. verse 2. రెండవ వచనం అండి. 1 Corinthians chapter 14 verse 2. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం అండి. For he that speaketh in an unknown tongue speaks not unto men but unto God, for no man understandeth him, howbeit in the spirit he speaks mysteries. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుష్యులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. మనుష్యుడు ఎవడునూ గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. Here it says, when a person speaks in unknown tongue, nobody understands it. ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, మనుష్యుడు ఎప్పుడైతే అన్య భాషలు మాట్లాడుతూ ఉంటాడో ఏ మనుష్యుడు కూడా వాటిని అర్థం చేసుకోడు. But in Acts 2:11 we read they understood. కానీ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 11వ వచనంలోనేమో వారు అర్థం చేసుకున్నట్టుగా ఉంది. So these two scriptures are contradicting. మరి ఈ రెండు వాక్య భాగాలు వివాదాస్పదంగా ఉన్నాయి కదా. How? ఏ ప్రకారంగా? We must understand that. దాన్ని తప్పక అర్థం చేసుకోవాలి. See, Paul says they did not understand.
పౌలు గారు ఏమంటున్నాడు, వారు అర్థం చేసుకోరు. Chapter 40, 1 Corinthians chapter 14, verse 14. మరి అదే కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 1 Corinthians chapter 14, verse 14. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. For if I pray in unknown tongue, my spirit prayeth, but my understanding is unfruitful. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనస్సు ఫలవంతముగా ఉండదు. Here he says, when I pray in unknown tongue, my understanding doesn't work. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు నా మనస్సు అర్థం చేసుకోదు. Romans 8, 26 and 27. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. Romans 8, 26, 27. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27 వచనాలు. Likewise, the Spirit also helpeth our infirmities, for we know not what we should pray for as we ought. But the Spirit itself maketh intercession for us with groanings which cannot be uttered. And he that searcheth the hearts knoweth what is the mind of the Spirit, because he maketh intercession for the saints according to the will of God. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మాటలతో మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువారు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. Paul says, he that speaks in unknown tongue speaks to God, no man understands him. పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, భాషతో మాట్లాడువాడు దేవునితో మాట్లాడుచున్నాడు, అప్పుడు ఏ మనుష్యుణ్ణు దాని అర్థం చేసుకోడు. Then Paul says, when I speak in unknown tongue, my understanding do not work. మరలా పౌలు గారు అంటున్న మాట ఏమిటంటే, నేను ఎప్పుడైతే ఆత్మతో ప్రార్థన చేస్తుంటానో అప్పుడు నా మనస్సు అర్థం చేసుకోదు, Then ఫలవంతంగా again in Romans 8, Paul said 26, we pray with unutterable groaning. మరి అలాగే పౌలు గారు మరో మాట రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఏమంటున్నాడు 26లో, మరి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నేను మొర పెడుతున్నాను అంటున్నాడు. We do not know how to pray, మనకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. but Holy Spirit helps us to pray according to the will of God. కానీ పరిశుద్ధాత్మ దేవుడు దైవ చిత్త ప్రకారముగా ప్రార్థన ఎలా చేయాలో చెబుతాడు. So through the scriptures we can understand there is a tongue that deals with God only. మరి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, ఒక పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన There's a tongue. అక్కడ అన్య భాష ఉంది, ఆ అన్య భాష కేవలము దేవునితోనే మాట్లాడుతూ ఉంటాడు. See the first Corinthians 14:2, 1 Corinthians 14:13, Romans 8:26, 27. These three scriptures says we have a tongue which is understood only by God. చూడండి, కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డ మాట, అలాగే అదే అధ్యాయంలోని 13వ మాట, అలాగే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోని 26, 27 వచనాలు ఏమని చెబుతున్నాయంటే, ఆ అన్య భాష ఒకటి ఉంది, అది కేవలము దేవునితోనే మాట్లాడుతూ ఉంటుందని. Only God knows it. అది దేవుడు మాత్రమే ఎరుగును. No man understands it. ఏ మనుష్యుడును దానిని అర్థం చేసుకొన జాలడు. But in Acts of Apostles we read they understood it. కానీ అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములోనేమో అవి మనుష్యుల చేత అర్థం చేసుకోబడగలుగుతాయని చదువుతున్నాం. From this we can understand there is not only one unknown tongue, there are two. దీని ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, అన్య భాషలు ఒకటే కాదు, రెండుగా ఉన్నాయి. One that is only known to God. ఒకటేమో అది దేవునికి మాత్రమే తెలుసు. The other one is, we call it unknown tongue, but according to the word of God it is gift of tongue. మరి ఆ రెండవది ఏంటంటే, అన్య భాషని ఉన్నది, కానీ మరి దేవుని వాక్యానుసారంగా చూస్తుంటే అది అన్య భాషల వరముగా ఉంది. Let us turn to Acts 1 Corinthians chapter 12 verse 1. మరి దాని కొరకై కొరింథీ సంఘాన్ని రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం దగ్గరికి వద్దాం. 1 Corinthians 12:1. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. Now concerning spiritual gifts, brethren, I would not have you ignorant.
మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకిష్టం లేదు. All the 12th chapter is about gifts of the Holy Spirit. ఈ 12వ అధ్యాయం అంతా కూడా ఆత్మ సంబంధమైన వరములను గూర్చినదే. So in that, let us read 28 and 29. దానిలో 28, 29 వచనాలు చదువుదామండి. 1 Corinthians chapter 12, verse 28 and 29. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు. And God has set some in church, first apostles, secondarily prophets, thirdly teachers, after that miracles, then gifts of healing, helps of governments, diversities of tongues. Are all apostles? Are all prophets? Are all teachers? Are all workers of miracles? We have all the gifts of healing. Do all speak with tongues? Do all interpret? మరి చూడండి, కొందరు అపోస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలను గాను, పిమ్మట కొందరిని బోధకులు గాను, అటు పిమ్మట కొందరిని అద్భుత కార్యములు చేయువారిని గాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారు గాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానావిధ భాషలు మాట్లాడువారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా, అందరూ ప్రవక్తల, అందరూ బోధకుల, అందరూ అద్భుతములు చేయువారా, అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా, అందరూ భాషలతో మాట్లాడుచున్నారా, అందరూ ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? Here we find about other tongue, which is a gift. మరి ఇక్కడ మరొక అన్య భాషను మనం గమనిస్తున్నాం. అది మరి అన్య భాషల వరం. That means God gives a language which others can understand. అంటే దేవుడు ఒక భాషను అనుగ్రహిస్తాడు, ఆ భాషను ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు. I would like to tell you practically 2 proofs. మరి క్రియాపూర్వకమైన 2 రుజువులను మీకు నేను తెలియజేస్తాను. When I was a boy of about 14, there was a meeting going on in our village. మా గ్రామంలో నేను 14 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఒక మీటింగ్ జరుగుతూ ఉండింది. So some Christians turned against this meeting. ఈ మీటింగ్ కు విరోధంగా కొంతమంది ప్రజలు లేచారు. So one of our relative, a close relative, he was deadly against this meeting. మరి మాలోని ఒక సమీప బంధువు ఆయన ఈ మీటింగ్లకు బద్ధ వ్యతిరేకిగా ఉండినాడు. When pastor was preaching from the stage, ఎప్పుడైతే వేదిక నుండి పాస్టర్ గారు ప్రసంగిస్తూ ఉండినారో, this leader of our relative was coming to set that bundle which was made of coconut leaves to put it on fire. మరి ఈ సమీప బంధువు అయిన ఈ వ్యక్తి అక్కడ అరటి ఆకులతో అల్లబడి పెట్టబడిన పందిరిని అగ్ని రగిలించడానికి వచ్చేసాడు. He was having just a fire in his hand, is coming to set it on fire. మరి ఆయన చేతిలో కాగడ, అగ్ని కాగడ ఉంది, దాన్ని ముట్టి నిప్పంటించడం కొరకు వచ్చేసాడు. About 200 people are with them. మరి ఆయనతో పాటు 200 మంది సుమారుగా ఉన్నారు. I was sitting with my father. నేనేమో మా నాన్నగారి దగ్గర కూర్చున్నాను. My father never went to English school. మా నాన్నగారు ఎప్పుడు ఆంగ్ల పాఠశాలకు వెళ్ళలేదు. He didn't know how to write or how to speak a word. మరి ఒక్క మాట కూడా ఆయనకు రాయటం గాని చదవటం గాని తెలియదు. So my father immediately stood up and went to that relative who was the leader. మరి వెంటనే మా నాన్నగారు ఆ చోటు నుండి లేచి ఆ సమీప బంధువైన ఆ మనిషి దగ్గరికి వెళ్ళాడు. I also went with him. నేను కూడా నాన్నతో పాటు వెళ్ళాను. My father spoke to him about 12 minutes in pure English. మరి శుద్ధమైన ఆంగ్ల భాషలో మా నాన్నగారు సుమారు 12 నిమిషాలు మాట్లాడాడు. When he spoke to him, he was a highly qualified man. మరి ఆయనేమో మంచి విద్యా అర్హత కలిగిన వ్యక్తి, పట్టభద్రుడు. He fell down on the ground. ఆయన వెంటనే నేల మీద కూలిపోయాడు. My father was speaking to him in pure English about his own sins. మరి మా నాన్నగారు తన పాపములను గూర్చి శుద్ధమైన ఆంగ్ల భాషలో మాట్లాడుతూ ఉండినాడు. About his sins. ఆయన ఆ వ్యక్తి యొక్క పాపములను గూర్చి. He fell down. అతడు వెంటనే పడిపోయాడు. He began to cry. అతడు ఏడవటం ఆరంభించాడు. What was that? ఏంటండి అది? God has given the gift of tongue, English, to my father. అంటే ప్రభువు ఆంగ్ల భాషను మాట్లాడే అన్య భాషల వరాన్ని మా నాన్నగారికి ఇచ్చాడు.
That's why he spoke in English to him. అందుచేతనే ఆ వ్యక్తితో మా నాన్నగారు ఇంగ్లీష్లో మాట్లాడారు. That day he confessed his sin, accepted the Lord, and now he is a servant of God. అదే రోజు ఆయన పాపమును గురించి పశ్చాత్తాపడ్డాడు, ప్రభువును ఒప్పుకున్నాడు. ఇప్పుడేమో ప్రభు సేవకుడిగా ఉన్నాడు. All the 200 people knelt down and started crying, "This is the great visitation of God." మరి ఆయన వెంట ఉన్న 200 మంది కూడా మోకాల్లోని ఇదిగో ఇదే గడియ ప్రభు మరి దర్శించిన వేళ అని వాళ్ళు ఒప్పుకున్నారు. They said, "We know Matthew, he doesn't know English. మాకు బాగా తెలుసు మత్తయ్య గారికి ఇంగ్లీష్ భాషే రాదు. But God is speaking to us through him in English." కానీ దేవుడైతే ఈయన గారి ద్వారా ఆంగ్ల భాష మాట్లాడుతున్నాడు. That's what happened in the day of Pentecost. అదే సంఘటన పెంతెకొస్తను పండుగ దినము నాడు సంభవించింది. God poured out the Spirit, and in that Spirit there was an unknown tongue which is only known to God. మరి ఆ అన్య భాషలు దేవుడు కుమ్మరించబడ్డప్పుడు దానిలో ఒక అన్య భాష ఉంది, అది కేవలము దేవునికి మాత్రమే తెలుసు. They all filled with and began to speak in the language of God. మరి వారందరూ కూడా ఆత్మచేత నింపబడి దేవుడు ఎరిగిన అన్య భాషలో మాట్లాడుతూ ఉండినారు. The language which only known to God. ఆ భాష కేవలం దేవునికి మాత్రమే ఎరిగినది. Along with that, in order to visit the people, God gave gifts of tongue to some people. మరి అన్య భాషతో మాట్లాడుతున్న ఆ గడియలలోనే ఇతరులకు అర్థమవులాగున దేవుడు అన్య భాషల వరమును కూడా కొంతమందికి అనుగ్రహించాడు. So they began to speak in the language of that people. అలాంటి వారు అక్కడున్న దేశ భాషలలో ఉన్న ప్రజలకు అర్థమయ్యేటట్టుగా భాషలు మాట్లాడారు. Just like my father spoke in English, ఏ ప్రకారంగానైతే మా నాన్నగారు ఆంగ్ల భాషలో మాట్లాడారు, the same way in the day of Pentecost has happened. మరి అదే రీతిగా పెంతెకొస్తను పండుగ దినము నాడు జరిగింది. That has happened with me also. అది నాతో కూడా సంభవించింది. When I was in the army, at that time also I used to preach. మరి నేను సైన్యములో ఉన్న వేళలో కూడా బోధిస్తూ ఉండేవాడిని. In HAL Bangalore, they arranged a convention. మరి హెచ్ఏఎల్ బెంగళూరు ప్రాంతంలో ఒక కన్వెన్షన్ వాళ్ళు ఏర్పాటు చేశారు. It was Tamilian and Karnataka people. మరి కర్ణాటక ప్రాంతీయులై తమిళ భాష మాట్లాడేవాళ్ళు. So I used to preach in English. One brother used to translate into Tamil. మరి నేనేమో ఆంగ్ల భాషలో బోధిస్తుండేవాడిని, నాకు ఒక బ్రదర్ ఏమో తర్జుమా తమిళ్లో చేస్తుండేవాడు. I didn't know Tamil at all at that time. ఆ సమయంలో నాకు అసలు తమిళ భాషే తెలియదు. The first 2 nights meeting went on well. మరి మొదటి 2 రాత్రులు చక్కగా మీటింగులు The జరిగాయి. Saturday night there's a big crowd. మరి శనివారం రాత్రేమో బహు గొప్ప సమూహము కూడి ఉంది. 8 o'clock I had to preach. నేనేమో 8 గంటలకు బోధించాలి. The translator didn't come. ఆ తర్జుమా చేసి ఆయనేమో రాలేదు. Later on, after the ending, after about at 10 o'clock, 10:30 also, we know that he met with an accident. That's why he could not come when he was coming in the motorcycle. మరి ఆ మీటింగు స్థలానికి వచ్చే వేళ ఆయన మోటార్ సైకిల్ ప్రమాదంలో చనిపోయాడన్న సంగతి, met with an accident. ఒక ప్రమాదానికి గురయ్యాడన్న సంగతి ఆ రాత్రి 10 గంటలకు తెలిసింది. Now meeting time has come, so many people have come. ఇప్పుడేమో మరి మీటింగ్ సమయం సమీపించింది, అనేక మంది వచ్చారు అక్కడికి. I don't know Tamil. నాకైతే తమిళ్ తెలియదు. I am looking here and there, what to do? నేను ఇక్కడ అక్కడ చూస్తూ ఉండినాను, ఏం చేయాలి? Then I prayed, Lord, what I should do? అప్పుడు ప్రభువుని అడిగాను, ప్రభువా నేను ఏం చేయాలి? Then he said, you go to the stage and tell in English to tell them to read which word you want to read. మరి నువ్వు వేదిక దగ్గరికి వెళ్ళి ఆంగ్ల భాషలో ఏ వాక్యం మాట్లాడాలో నువ్వు చెప్పని ప్రభు చెప్పాడు. Then they will read it in Tamil. అప్పుడు వారు తమిళ భాషలో దాన్ని చదువుతారు. Then you speak in Tamil. ఆ తర్వాత నువ్వు తమిళములో మాట్లాడు. I never knew it before. నాకైతే అంత క్రితం తమిళమే తెలియదు. I didn't speak at all. నేను ఎప్పుడు మాట్లాడి ఎరుగను. Believing the voice of God, I went to the stage and English I said, read this scripture. నేను దేవుని స్వరము విని వేదిక దగ్గరికి వెళ్ళి ఆంగ్ల భాషలో ఇదిగో ఈ వచనం చదవండి అని వారితో చెప్పాను. One brother read that scripture in Tamil. ఒక సహోదరుడేమో ఆ వాక్యాన్ని తమిళంలో చదివాడు. Immediately the Spirit of God gave me grace to preach in Tamil for 42 minutes. మరి వెంటనే దేవుని యొక్క ఆత్మ తమిళ భాషలో సుమారు 45 నిమిషాల వరకు మాట్లాడడానికి కృపనిచ్చాడు. Several people came and knelt down
to accept Christ. మరి అనేక మంది ముందుకు వచ్చి మోకాళ్ళుని ప్రభువుని అంగీకరించడానికి వచ్చేశారు. Some people were listening him far away. They said, pure Tamil we heard, that's why we have come. దూర ప్రాంతంలో ఉన్న వారు కొంతమంది వచ్చి శుద్ధమైన తమిళ భాషను మేము విన్నాము గనుకనే ఈ చోటికి చేరుకున్నామన్నారు. What happened? ఏమి సంభవించింది? God gave me the gift of tongue, Tamil. దేవుడు తమిళ భాష అనే అన్య భాష వరాన్ని నాకు ఇచ్చేశాడు. That is one experience. అది ఒక అనుభవం. Then I went to Tibet. ఆ తర్వాత నేను టిబెట్కి వెళ్ళాను. After I came into the ministry, I went to Tibet. After Tibet, Ladakh and Tibet, both mountains. మరి నేను సేవలోకి వచ్చిన తర్వాత టిబెట్, లడాఖ అనే పర్వత ప్రాంతాలకు వెళ్ళాను. There, when I went, people said, after Sadhu Sundar Singh, you are the only man I've come. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలున్న వారు అక్కడ ఏమన్నారంటే, సాధు సుందర్ సింగ్ గారి తర్వాత వచ్చిన వ్యక్తి మీరే అన్నారు. Sadhu Sundar Singh went down this mountain and never he came back. మరి సాధు సుందర్ సింగ్ గారు ఇదిగో ఈ పర్వతం గుండా వెళ్ళారు, తిరిగి ఎన్నడూ రాలేదు. And majority of them have turned to Buddhism again. మరి అత్యధిక సంఖ్యాకులు మరలా బౌద్ధులుగా మారిపోయారు. With me there were 4 more people. నా వెంట ఇంకా 4 మనుషులు ఉండినారు. I do not know Ladakhi language, Buddhist language at all. నాకైతే లడాఖీ భాష కానివ్వండి, బౌద్ధుల యొక్క భాష కానీ అసలే తెలియదు. I was knowing Urdu and Hindi and English. నాకు తెలిసిందల్లా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే. Looking at those so many people who were anxious and elderly people, I prayed 5 days. I ministered to them in Ladakhi language. అక్కడున్న అనేక మంది ప్రజల పెద్దలను చూచి వారి అత్యాసక్తిని చూచి 5 రోజుల వరకు అక్కడే అదే లడాఖీ భాషలో నేను బోధించడం జరిగింది. God gave me the gift of Ladakhi language. దేవుడు లడాఖీ భాష అనే అన్య భాష వరాన్ని నాకు ఇవ్వటం జరిగింది. So friends, there is one tongue which is not known to man, it is only known to God. అందుకే స్నేహితులారా, ఒక అన్య భాష ఉంది, అది మనుషులకు తెలియదు, కేవలము దేవునికి మాత్రమే తెలుసు. Then there is gift of tongue that is known to other people. మరి ఒక అన్య భాషల వరం అనేది ఉంది, అది ప్రజలకు తెలిసిపోతుంది. So there are 2 tongues. అందుచేత 2 అన్య భాషలు ఉన్నాయి. And now there is a third one. ఇప్పుడు ఇక మూడవది. Let us turn to 1 Corinthians chapter 14. దాని కొరకై కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం దగ్గరికి వద్దాం. 14. 14వ అధ్యాయం దగ్గరికి వద్దామండి. Verse 26 to 29. 26వ వచనము నుండి 29 వచనాల వరకు. 1 Corinthians chapter 14 verse 26 to 29. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం నుండి 29 వచనాల వరకు. How is it then, brethren, when you come together, every one of you hath a psalm, hath a doctrine, hath a tongue, hath a revelation, hath an interpretation. Let all things be done unto edifying. If any man speak in an unknown tongue, let it be by 2, or at the most by 3, and let that by course, and let one interpret. But if there be no interpreter, let him keep silent in the church, and let him speak to himself and to God. Let the prophet speak 2 or 3, and let the other judge. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చున్నప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. భాషతో ఎవడైనను మాట్లాడితే 2 అవసరమైన ఎడల 3 మించకుండా వంతుల చొప్పున మాట్లాడవలెను. ఒకడు అర్థము చెప్పవలెను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలెను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలెను. Here it says, when a person speaks in a known tongue, let other interpret. మరి ఇక్కడ రాయబడిన మాటలు ఏమిటంటే, సహోదరుడు ఒకడు ప్రవచిస్తున్నప్పుడు, speak in unknown tongue, అన్య భాషలతో మాట్లాడుతున్నప్పుడు మరి ఒకరు దానికి అర్థం చెప్పాలి. If there is no interpreter,
let him keep quiet. ఒకవేళ గనక అనువాదకుడు లేకపోతే అలాంటి వ్యక్తి మౌనంగా ఉండాలి. Therefore some people say, if there is no interpreter to tell the meaning what you are saying, don't speak, keep quiet. మరి చూడండి, మరి దాన్ని అర్థం చెప్పే వ్యక్తి లేనప్పుడు ఎందుకు అన్య భాషలతో మాట్లాడుతున్నారు, మీరు మౌనంగా ఉండిపోండి. It is written in the word of God. ఇదిగో బైబిల్లో ఇలాగ రాయబడి ఉంది. Friend, this is the third tongue. చూడండి స్నేహితులారా, ఇది మూడవ భాష. What is it? ఏంటది? When we gather together, God will give some message through unknown tongue to some brother or some sister. సహోదరులారా, మనం కూడి ఉన్నప్పుడు దేవుడు ఆత్మ ద్వారా ఒక సహోదరునికో సహోదరికో అన్య భాష ఇస్తాడు. A message ఒక of God. ఒక దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తాడు ఆ వ్యక్తికి. That person will speak loudly. మరి అలాంటి ఆ వ్యక్తి బిగ్గరగా మాట్లాడుతుంటాడు. Then other person will interpret. అప్పుడు మరి ఒక మనుష్యుడు దానికి తర్జుమా చేస్తూ ఉంటాడు. You may have seen it somewhere. మీరు బహుశా ఎక్కడైనా చూసే ఉంటారు. God has given me that gift also. దేవుడు ఆ వరమును కూడా నాకు ఇచ్చేశాడు. Somebody will speak loudly. ఒక ఆయనేమో గట్టిగా కేకలేస్తుంటాడు. That may be a message for the church. మరి సంఘానికి అది బహుశా వర్తమానం కావచ్చు. That may be the message for the edification of the church. మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకైన దేవుని సందేశం కావచ్చు అది. That person will be talking loudly. మరి అలాంటి ఆ మనుషుడు బిగ్గరగా మాట్లాడుతుంటాడు. At that time what you should do? ఆ సమయంలో మీరు ఏం చేయాలి? Sit quiet. మౌనంగా ఉండాలి. Someone will translate. ఎవరో ఒకరు దాన్ని మరి అర్థం చెప్పాలి. If that person speaks for 2 minutes and if nobody interprets, then let him keep quiet. మరి ఈ వ్యక్తి 2 నిమిషాల వరకు మాట్లాడుతున్నా మరి దాన్ని అర్థం చెప్పే వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి మౌనంగా ఉండిపోవాలి. Understood? అర్థమైందండి? What we should pray? మనం ఏమని ప్రార్థన చేయాలి? Lord, you are speaking but we don't have the gift of interpretation. ప్రభువా, నీవేమో మాట్లాడుతున్నావు గాని మరి అర్థం చెప్పే మనిషి మా దగ్గర లేడు. We don't have the gift of interpretation. మరి దాన్ని అర్థం చెప్పే వరము కలిగిన వ్యక్తి మా దగ్గర లేడు. Lord, give us the gift of interpretation. ప్రభువా, ఆ అర్థము చెప్పే కృపావరమును మాకివ్వు. In every church there should be a person with the gift of interpretation. ప్రతి ఒక్క సంఘములో మరి భాషకు అర్థము చెప్పే వరము కలిగిన మనుష్యుడు తప్పక ఉండాలి. Do you hear, servants of God? Do you hear that? దేవుని సేవకులారా, మాటలు ఆలకిస్తున్నారా? In every church there should be few people who are able to interpret. మరి ప్రతి ఒక్క సంఘములో కొంతమంది భాషలకు అర్థము చెప్పగలిగిన వ్యక్తులు ఉండాలి. Because God will be speaking to you. ఎందుచేతనంటే దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. Some sisters may speak loudly. కొంతమంది సహోదరులు బహుశా బిగ్గరగా ప్రకటించవచ్చు, Speak. మాట్లాడొచ్చు. Some brothers may speak. మరి కొంతమంది సహోదరులు మాట్లాడొచ్చు. At that time others should start interpreting. ఆ సమయంలో ఇతరులు అర్థం చెప్పే వరమును వాడుకోవాలి. They should start interpreting. వారు అర్థం చెప్పడం ఆరంభించాలి. Then other speaking in tongue that is speaking to God should be controlled. మరి ఇతరులు భాషలతో దేవునితో మాట్లాడే వాళ్ళు తమను తాము అదుపు చేసుకోవాలి. They should hear what God is speaking. దేవుడు ఏమి మాట్లాడబోతున్నాడా అని వారు ఆలకించాలి. Do you understand? అర్థమైందండి? So there are 3 tongues. అందుకే ఇక్కడ 3 భాషలు ఉన్నాయి. One is a tongue speak to God only. ఒక భాషేమో కేవలం దేవునితో మాట్లాడేది. Other tongue as a gift of tongue for the people to understand. మరి రెండవ అన్య భాషేమో ప్రజలకు అర్థమగునట్లుగా వాడబడే భాష. Gift of tongue. అన్య భాషల వరముతో కూడిన భాష. Number 3 is gift of interpretation. మూడవదేమో మరి అర్థము చెప్పే కృపావరము కలిగిన భాష. 3 tongues. 3 భాషలండి. See, I have searched the scriptures, I practically understood it, and I have practical experience of this. చూడండి, నేను లేఖన భాగాలను పరిశీలించాను. In different language. వివిధ భాషల్లో మరి In Greek, in Hebrew, and different languages. మరి గ్రీకు భాషలో, హిబ్రూ భాషలో ఆయా భాషలో నేను పరిశీలించాను.
ఆ తర్వాత స్వానుభవంగా తెలుసుకున్నాను, వాటిని అనుభవించాను, మీతో చెబుతున్నాను. I'll tell you one incident. ఒక్క సందర్భాన్ని మీతో చెబుతాను. I was preaching in Trichy, Tamil Nadu. మరి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచిలో నేను బోధిస్తూ ఉండినాను. There's a big convention. ఒక గొప్ప సభ జరుగుతోంది. Several DMK people, Hindus, accepted Jesus. మరి అనేక మంది డిఎంకే హైందవులు క్రీస్తును అంగీకరించారు. On Saturday night, I was preaching on the stage. There was a big stage. I was preaching on the stage. శనివారం రాత్రి ఒక పెద్ద వేదిక ఉంది, ఆ వేదిక మీద నుంచో నేను బోధిస్తూ ఉన్నాను. Then people started throwing stone. ఇక ప్రజలేమో రాళ్ళు రువ్వడం ఆరంభించారు. So that there was a big wall behind. మరి వెనకాల పెద్ద గోడ ఒకటి ఉండింది. The stone used to hit on the wall and the splinters used to come and hit at my back. మరి రాళ్ళేమో ఆ వెనకాల ఉన్న గోడకు ఢీకొని ముక్కలైనవేమో నా వెనకాల తగులుతూ ఉన్నాయి. I was protecting the interpreter. నేనేమో అనువాదకుని కాస్త కాపాడుతూ ఉండినాను. I was just holding him like that. I kept on preaching. మరి ఈ అనువాదకుని నా దగ్గర హత్తుకొని నేనేమో బోధిస్తూ ఉండినాను. I continued the preaching. నేను బోధన కొనసాగిస్తూనే ఉండినాను. After about 15-20 minutes, they stopped throwing stones. ఒక 15-20 నిమిషాలు అయిన పిదప రాళ్ళు రువ్వడం ఆపేశారు వారు. We had a good meeting. మాకు చక్కని సభ జరిగింది. Several people came for water baptism. మరి అనేక మంది ప్రజలు నీటి బాప్తిసం కొరకు That ముందుకొచ్చేసారు. was Saturday night. అది శనివారం రాత్రి. Next Sunday morning, 7 o'clock, I was living with Pastor Muthu in his small house. మరి ఆ సమయంలో నేను పాస్టర్ ముత్తు గారి చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నాను ఆయనతో They పాటు. given me a small room which was stone laid, not a marble stone, normal stone. వాళ్ళకు ఒక చిన్న గది నేను ఉండడం కొరకు ఇచ్చారు. ఆ గదిలోనేమో సామాన్యమైన రాళ్ళు పరచబడి ఉన్నాయి. Mud wall, మరి ఇంటి చుట్టూ మట్టి గోడలు ఉన్నాయి. thatched with coconut thatches. మరి ఆ కప్పేమో అరటి ఆకులతో కప్పబడి ఉంది, కొబ్బరి ఆకులతో కట్టబడి ఉంది. So I was shaving. నేనేమో క్షౌరం గడ్డం గీసుకుంటున్నాను. 8:30 the worship I had to go, so I was doing my shaving. 8:30 గంటల ఆరాధనకు నేను వెళ్ళాల్సి ఉంది కనుక కూర్చొని గడ్డం గీసుకుంటున్నాను. Then one person came and knocked the door. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి తలుపు తడుతూ ఉండినాడు. It was a normal door, partially closed. Then I opened it. I saw a man wearing a tie and shirt and pant, a gentleman standing at the door. మరి ఆ తలుపులేమో కాస్త సామాన్యమైన ఊరికట్లా తెరిచి ఉండడం జరిగింది. నేను వెళ్ళి అవి తెరిచేసరికల్లా దాని ఎదురుగా ఒక చక్కగా టై కట్టుకొని మరి చక్కని కోట్ వేసుకొని, No coat, shirt and pant. షర్ట్ అండ్ ప్యాంటు చొక్కా వేసుకొని మర్యాదస్తుడు వలె ఒక మనుషుడు నిలబడుకున్నాడు. About 45-47 years old. సుమారు ఒక 45-48 సంవత్సరాలు ఉంటాడు ఆయన. He shook my hand and said, ఆయన కరచాలనం చేసి ఈ విధంగా నాతో అన్నాడు, I am principal of the Bible college here. ఇక్కడ ఉన్న వేదాంత కళాశాలకు నేను ప్రిన్సిపల్ గారిని అని అన్నాడు. I wrote a book against speaking in tongue. అన్య భాషలు మాట్లాడేదానికి వ్యతిరేకంగా నేను ఒక పుస్తకం రాశానని చెప్పాడు. I believe that speaking in tongue is from the devil. నేను నమ్ముతున్నది ఏమిటంటే అన్య భాషలతో మాట్లాడడం అనేది దెయ్యము నుండి వచ్చింది. All the people who speak in a tongue are possessed with demons. That's why they speak in tongue. అన్య భాషలతో మాట్లాడే వారందరూ కూడా దెయ్యముల చేత పీడింపబడుతున్నారు కనుక వాళ్ళు భాషలు మాట్లాడుతున్నారని చెప్పాడు. So I do not want unknown tongue, but I want the Holy Spirit. ఆయన అన్నాడు, నాకు అన్య భాషలు అనేవి వద్దు కానీ నాకు పరిశుద్ధాత్మ శక్తి కావాలి అన్నాడు. I said, why? నేను ఎందుకని మరి? Yesterday when they were throwing stone at you, you were boldly shouting like a lion. మరి నిన్నటి రాత్రి వారందరూ నీ మీద రాళ్ళు రువ్వుతున్నా కూడా గర్జించు సింహం వలె నీవు బోధిస్తూ ఉండినావని అన్నాడు. I was sitting on the floor, on the side, on the chair, but I was shivering. నేనేమో ఆ ప్రక్కనున్న చైర్లో కూర్చొని ఉన్నాను కానీ వణికిపోతూ ఉండినానని చెప్పి. Not on the stage, on the ground, on the side. ఆ ప్రక్కన ఉన్న మైదానంలో కూర్చొని ఉండినానని చెప్పి. Near the stage. ఆ వేదికకు దగ్గరగానండి. I was shivering. నేను వణికిపోయాను. I was frightened. నేను భయభ్రాంతి గురయ్యాను. But there was no fear in you. కానీ నీలోనైతే భయమే లేదు. Then I understood that must be the Holy Spirit power. అప్పుడు నీకు అనుకున్నది ఏమిటంటే అది నిశ్చయంగా పరిశుద్ధాత్మని యొక్క శక్తి. So I want boldness of the Holy Spirit.
అందుకే పరిశుద్ధాత్ముడు అనుగ్రహించే ధైర్యం నాకు కావాలి. I don't want unknown tongue. నాకు అన్య భాషలు వద్దు. I don't believe in it. దానిలో నేను నమ్మను. Pray for me so that I may get that boldness. మరి నా కొరకు ప్రార్థన చేయండి, అలాంటి ఆ ధైర్యాన్ని నేను పొందుకున్నట్లు. I said, brother, I am getting ready for shaving. You kneel down, I'll pray for you. మరి సహోదరుడా, నేనేమో గడ్డం తీసుకుని సిద్ధపడుతున్నాను, సరే మరి ఇక్కడ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తానని చెప్పాను. So I laid my hand and I prayed him like this. నేను ఆయన మీద చేతులుంచి ఈ రకంగా ప్రార్థన చేశాను. Lord, it appears he's a sincere brother. ప్రభువా, ఇదిగో ఈ సహోదరుడు యథార్థ నిజాయితీగా వచ్చినట్టుగా కనబడుతోంది. He has written a book. Speaking in tongue is from Satan. మరి అన్య భాషలు సాతాను నుండి సంక్రమించినవని ఈయన పుస్తకం కూడా రాశాడు. Lord, still he wants the Holy Spirit. ఇంకా కూడా ప్రభువా పరిశుద్ధాత్మ కావాలని కోరుకుంటున్నాడు. Lord, you know how to fill him with the Holy Spirit. ప్రభువా, ఏ విధంగా పరిశుద్ధాత్మను నింపాలో నీకే తెలుసు. Fill him, Lord. ఆయనను నింపు ప్రభువా. Then I said, brother, you pray. నేను అన్నాను, సహోదరుడా ప్రార్థన చేయి. I continued shaving. నేను గడ్డం గీసుకుంటూనే ఉన్నాను. After 2-3 minutes, he removed his ties. 2-3 నిమిషాలైన తర్వాత ఆయన టైని ఊడబెరికాడు. After about 10 minutes, he fell flat on the ground. మరి 10 నిమిషాల వ్యవధి లోపల ఆయన కింద పడిపోయాడు. And started swimming on the rock. మరి ఆ బండ మీద ఈదుతూ ఉన్నాడిక. Speaking in tongue loudly. అన్య భాషలు బిగ్గరగా మాట్లాడుతున్నాడు. Pastor Muthu and others opened the window and see what's happening. మరి పాస్టర్ ముత్తు గారు ఇతర జనులు తలుపులు తెరిచి చూశారు కదా, ఏమి సంభవిస్తోంది ఇక్కడ. Because this is the man who has written that speaking in tongue is from the devil. మరి ఇదే మనుష్యుడు కదా అన్య భాషలు అనేవి సైతాను నుండి వచ్చినవని పుస్తకం రాసిన మనిషి. He is speaking in loudly. ఈయననేమో బిగ్గరగా మాట్లాడుతున్నాడు. Then after about 5-6 minutes, I saw him beating on the rock. I saw little blood is coming here. Then I said, brother. మరి 4-5 నిమిషాలు అయిన తర్వాత నేను చూసేసరికల్లా ఆయన కింద అదే పనిగా చేతులు కొడుతున్న కారణాన్ని బట్టి ఈ చేతి మీద గాయాలై రక్తం కారుతున్నప్పుడు నేను వింటున్నాను, సహోదరుడా అన్నాను. Then he said, don't disturb me. ఆయన అన్నాడు, నన్ను ఆటంకపరచకండి. I am swimming in the river of God. ఓ, నేను దేవుని నదిలో ఈదుతూ ఉన్నాను. Amen. ఆమేన్. ఆమేన్. I am swimming in the river of God. నేను దేవుని నదిలో ఈదుతూ ఉన్నాను. He continued like that for about 20 minutes. ఆ ప్రకారంగా 20 నిమిషాల వరకు కొనసాగాడు. And he knelt down before me. నా ఎదుట ఆయన మోకాళ్ళ మీదకి వచ్చాడు. I am going to confess publicly that what I've written is wrong. It was from the devil. మరి ప్రజలందరి ఎదుట బహిరంగంగా నేను ప్రకటించబోతున్నది ఏమిటంటే, నేను అన్య భాషలు మాట్లాడింది సైతానుడు కాదు కానీ What I've written. నేను ఏదైతే రాశానో అది సాతానులో వచ్చిన అన్య భాషలు కాదని చెప్పబోతున్నాను. I am going to confess before the whole world my book is wrong. మరి ప్రపంచం అంతటి ఎదుట ఇదిగో నేను రాసిన పుస్తకం తప్పని ప్రకటించబోతున్నాను అన్న. He was Siloam Bible College principal. ఆయన సిలోయం వేదాంత కళాశాల ప్రిన్సిపల్ గారు. And he said, today I am going to submit my resignation. ఆయన అన్నాడు, ఇదే రోజు నా రాజీనామా నేను సమర్పించబోతున్నానని చెప్పాడు. And I prayed for him, Lord, lead him in the center of your will. నేను అప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తం యొక్క కేంద్ర బిందువులో ఈ వ్యక్తి ఉండడానికి కృప చూపమని చెప్పాను. Next morning I left Trichy. మరి మరుసటి రోజు నేను తిరుచిని వదిలాను. After about 2 or 3 years, I was standing in Kasipet railway station. మరి ఆ తర్వాత 2-3 సంవత్సరాలైన పిమ్మట నేను కాజీపేట రైల్వే స్టేషన్ లో ఉన్నాను. I was waiting for the train. నేనేమో రైలు కొరకు ఎదురు చూస్తూ ఉండినాను. One person came and embraced me and started speaking in tongue. ఒక వ్యక్తి ఏమో గబుక్కున వచ్చేసి నన్ను వాటేసుకొని అన్య భాషలు మాట్లాడుతూ ఉండినాడు. I said, brother, who are you? నేనన్నాను, సహోదరుడా ఎలాగున్నావు? Who are you? ఎవరు నువ్వు? Then he said, don't you remember the principal of Siloam Bible College? ఏమిటండి మీ గుర్తులేదా సిలోయం వేదాంత కళాశాల ప్రిన్సిపాల్ గారు నేను? I resigned it,
Now I am preaching the word of God, and I came to Andhra to preach the word of God. మరి నేను పదవి విరమణ చేశాను, ప్రభు సేవ కొరకు సమర్పించుకొని వరంగల్ జిల్లాలో ప్రకటించడం కొరకు ఇక్కడికి వచ్చేసానని చెప్పాడు. But standing and I was waiting at the railway station, I saw you, then immediately I came running to you. ఇదిగో మరి నేను ఎదురు చూస్తున్న వేళ కాజిపేట రైల్వే స్టేషన్ మేము చూడగానే వెంటనే పరిగెత్తుకొని మీ దగ్గరికి వచ్చేసానని చెప్పాడు. And you are speaking in tongue and shedding tears. అన్య భాషలతో మాట్లాడుతూ కన్నీళ్లు రాలుస్తూ ఉండినాడు. I said only one incident, there were several incidents. నేను మీకు ఒకే సందర్భాన్ని వివరించాను గాని ఇలా ఎన్నో సంఘటనలు ఉన్నాయి. I want to tell you one more incident. మీకు మరొక సందర్భాన్ని వివరించాలనుకుంటున్నాను. We were having big convention in Kumbanad, Kerala. మరి కేరళలోని కుంభనాడులో ఒక మహాసభ జరుగుతూ ఉండేది. There was a big pandal arranged with coconut thatches. మరి కొబ్బరికాయ ఆకులతోని ఒక పెద్ద పొడవైన పందిరి వేయబడింది. Rain started coming. అప్పుడు వర్షం రావడం ఆరంభమైంది. Thereby there was nearly a brethren school and their hostel and all those things. There was a big hall. మరి అక్కడనే బ్రదరన్ గ్రూప్ వారికి చెందిన ఒక స్కూలు, ఇల్లు, పెద్ద హాలు ఉండింది. So some of the leaders, committee members went and requested, will you please give us this hall for the preaching? Because of rain, we cannot conduct meeting outside. మరి కార్యనిర్వహణ పెద్దలైన కొంతమంది అక్కడికి వెళ్ళి, ఇదిగోనండి వర్షం పడుతుంది, మరి దయచేసి మీ హాల్ను మీటింగ్ జరుపుకోవడానికి ఇవ్వగలరా అని అడిగారు. Then they said, yeah, we will allow you. వాళ్ళు అన్నారు, అవును మిమ్మల్ని అనుమతిస్తాము, We are brethren. కానీ మేము బ్రదరన్ కు చెందిన వాళ్ళు. Nobody should speak unknown tongue. ఎవ్వరు కూడా అన్య భాషలో మాట్లాడకూడదు. That is the condition. అది మా షరతు. They came and told me what to do. వారు నా దగ్గరికి వచ్చి చెప్పారు, మరి ఏం చేద్దామని. I said, well, if they allow us, we'll go there. వారు అనుమతిస్తే మంచిదే కదా, మనం వెళ్దాం అని చెప్పాను. We will not speak in unknown tongue. మనం అన్య భాషలో మాట్లాడం. First day the meeting was blessed. మరి మొదటి రోజు మీటింగ్ ఆశీర్వాదకరంగా జరిగింది. Then I asked the elders, do you allow us for tomorrow? నేను పెద్దలను అడిగినప్పుడు, రేపు కూడా మీరు అనుమతిస్తారా మరి? He said, how many days you want, you do it. ఇదిగోనండి, ఎన్ని రోజులు మీరు వాడుకోవాలనుకుంటున్నారో ఉపయోగించుకోండి. You know, among the elders, 12 were filled with the Holy Spirit and began to speak in tongue. మీకు తెలుసండి, పెద్దలలో 13 మంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉండినారు. Brethren elders, 13 of them, including the main brother, 13 of them were filled with the Holy Spirit and began to speak in tongue. బ్రదరన్ గ్రూపుకు చెందిన పెద్దలలో 13 మంది, అంటే ముఖ్యమైన బ్రదర్తో పాటు పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్య భాషలు మాట్లాడుతూ ఉండినారు. Then they began to say with these tears, how long we remained away from this river of God. మరి వారు నాతో ఇలాగ చెబుతున్నారు, ఎంత కాలము మరి ఇలాంటి ఆనందకరమైన నదిలో ఈదకుండా ఉండిపోయామని చెప్పి. The Holy Spirit is a river of God. పరిశుద్ధాత్ముడు దేవుని నది అయి ఉన్నాడు. Ezekiel chapter 47. ఎజెకియేలు గ్రంథం 14వ అధ్యాయం అండి. 47. 47వ అధ్యాయం అండి. There we read about the river of God that's flowing from the house of God. మరి దేవుని గృహములో నుండి ప్రవహిస్తున్న దేవుని యొక్క నదిని అక్కడ మనం చూడగలం. See, the river flows from the house of God. Let's read from 3 to 5. మరి 47వ అధ్యాయం 3 నుండి 5 వచనాల వరకు దేవుని నుండి ప్రవహిస్తున్న నదిని చూద్దామండి. That river flows from the house of God. ఆ నది దేవుని ఇంటి నుండి ప్రవహిస్తూ వస్తున్నది. And when the man that had the line in a hand went forth eastward, he measured 1,000 cubits, and he brought me through the water. The waters were to the ankles. Again he measured 1,000 and brought me through the waters. The waters were to the knees. Again he measured 1,000 and brought me through the waters were to loins. And afterward he measured 1,000, and it was a river that I could not pass over, for the waters were risen, waters to swim in, a river that could not be passed over. ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా
నీళ్లు చీలమండ లోతుండెను. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లగుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఆయన ఇంకను చెయ్యి 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. Here we read the river flows from the house of God. ఇక్కడ దేవుని ఇంటి నుండి ప్రవహిస్తున్న నదిని గురించి చూస్తున్నాం. From the book of Genesis to Revelation we find here and there the river mentioned. మరి బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన వరకు నదిని గురించి అక్కడ ఇక్కడ ప్రస్తావన చేయటం చూస్తాం. Mentioned about river of God. దేవుని నదిని గురించి రాయటం జరిగింది. The river represents the Holy Spirit. ఈ నది పరిశుద్ధాత్మను సూచిస్తోంది. In the Garden of Eden the river was flowing to water the garden. మరి ఏదేను తోటలోని నది మరి ఏదేను తోటను తడపడం కొరకు ప్రవహిస్తూ ఉండింది. In the Revelation 22 we read from the throne of the Father and the Son river of the Holy Spirit flowing like a crystal clear water. మరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో తండ్రి యొద్ద నుండి కుమారుని యొద్ద నుండి స్ఫటిక జలముతో కూడిన ఒక నది ప్రవహిస్తూ ఉండిందని మనం చదువుతాం. This river tells about the Holy Spirit. ఈ నది పరిశుద్ధాత్మను గురించి తెలియజేస్తోంది. The prophet saw when he measured 1000 feet the water was up to the ankle level. మరి ప్రవక్త ఎప్పుడైతే నీటి కొలత చూచాడో అది చీలమండల వరకు ఉండింది. When he measured 1000 cubit ఆయన 1000 మూరలు కొలిచినప్పుడు it was up to the ankle level. మరి అది చీలమండల వరకు ఉండింది. That is the period from Adam to Noah. మరి ఆ కాలం ఎలాంటిదంటే ఆదాము మొదలుకొని నోవాహు వరకున్న కాలం. Then again he measured 1000 cubit. మరలా ఆయన 1000 మూరలు కొలిచాడు. That is again the water was up to the knee level. మరి అప్పుడు అది మోకాళ్ళ బంటి వరకు వచ్చిన నీటి. That is Noah to Moses. అది నోవహు గారి నుండి మోషే వరకున్న కాలం. Then he measured another 1000. మరి మరలా ఆయన 1000 మూరలు కొలిచాడు. Then the water up to the loin. మరి అది మోకాళ్ళ నుండి నడుము వంటి వరకు వచ్చింది. That is up to the Moses to that upper room day of Pentecost. మరి మోషే కాలము నుండి మేడగది సమయం వరకు అది. From the day of Pentecost is a deep river. మరి పెంతెకొస్తు యొక్క దినము మొదలుకొని లోతైన నది అయిపోయింది. When you go into the water, నీవెప్పుడైతే నీటిలోనికి వెళ్తావో, if the water is up to the loins you will still walk. మరి మోకాళ్ళ బంటి వరకు నీళ్లున్నప్పుడు ఇంకా నీవు నడవగలవు. If the water is up to their neck level, ఒకవేళ కుతికల వరకు నీటి కొలత ఉంటే still you will be able to walk. అయినప్పటికీ నీవు నడవగలవు. When the water goes above your head, కానీ ఎప్పుడైతే నీళ్లు నీ తల మీదికి పొర్లుతాయో your feet will be off. మీ కాళ్ళు నిలవవిక. You will start beating your hand. మీరు చేతులు కొట్టడం మొదలు పెడతారు. ఇక inside the water can you speak Telugu? ఏమండి నీటి లోపల నీ తెలుగు మాట్లాడగలవా? You will open your mouth to speak Telugu. నీవేమో తెలుగు మాట్లాడడానికి నోరు తెరుస్తావు. Water go in your mouth and control your tongue. Baba 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 something. మరి నీళ్ళేమో నీ నోటిలోనికి వెళ్ళి నువ్వు పప్ప 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 అనేటట్టుగా చేస్తాయి. You cannot speak English. నీవు ఇంగ్లీష్ భాషను మాట్లాడలేవు. Inside the water you cannot keep your mouth shut. మరి నీటి లోపల ఉన్నప్పుడు నీ నోరునిలా మౌనంగా మూసుకోలేవు. You keep it like that but bum you will burst. ఒకవేళ మౌనంగా ఉండ ప్రయత్నం చేసినా అది బ్రద్దలై బయటికి వచ్చేస్తుంది. That is the river of God. అదే దేవుని నది అంటే. You understand? మీకు అర్థమైందండి? When the water is up to the loin level, ఎప్పుడైతే నీరు మొలలోతు వరకు ఉంటుందో you can still walk in the water. ఇంకా మీరు నీటిలో నడవగలరు. What happens to some people? కొంతమందికి ఏమి సంభవిస్తుంది? They go into the water up to the loins level. వారు మోకాళ్ళ వంటి లోతులోకి వెళ్తారు. Then put their head and speak unknown tongue for a while. మరి తల ఇలా ఉంచేసి కొన్ని క్షణాల వరకు అన్య భాషలు మాట్లాడతారు. ఇలా Again they are straight. మరలా నిటారుగా నుంచుంటారు. You understood? మీకు అర్థమైందండి? That is the problem with many people. అదే సమస్య అనేకులతో ఉంది.
partially they are spiritual, partially they are worldly. సగమేమో ఆత్మానుసారంగా, సగమేమో లోకానుసారంగా. They are half cold, half warm. అంటే సగము చల్లగా, సగమేమో వెచ్చగా. God says, I'll spew out from your mouth. దేవుడు సెలవిస్తున్నాడు, నేను మిమ్మల్ని నా నోటి నుండి ఉమ్మివేస్తాను. What you should, that's why the spirit-filled people start abusing. అందుకే ఆత్మతో నిండిన ప్రజలు నిందిస్తూ ఉన్నారు. In the church they come, kneel down, hallelujah, something they say. వాళ్ళు సంఘంలోనికి వస్తారు, ఇలా నడుము వంచేసి బబ అని ఏదో అన్య భాషలు When మాట్లాడేస్తారు. they go to home, when they see the neighbor speaking abusing words, మరి వారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇరుగు పొరుగు వారు చెడ్డ మాటలు తిడుతున్న సమయంలో they will shout aloud with abusing language. మరి వీళ్ళు కూడా గట్టిగా బూతులు తిట్టడం మొదలు పెడతారు. Understood? అర్థమైందండి? Such people, if you go deeper, మరి అలాంటి వారు ఇంకా లోతుల్లోకి వెళ్ళాలి. when you go, then you live in the river of God. నీవెప్పుడైతే అలాగెళతావో నీటి లోతులో నివసిస్తావు. My dear friend, Christ wants us to live in the river of God. నా ప్రియ స్నేహితులారా, క్రీస్తు మనలను నది లోపల నివసించగోరుతున్నాడు. Where the water flows, you will also go. ఎక్కడికైతే నీటి ప్రవాహ ఉధృతి వెళుతుందో అక్కడికెళ్ళని వెళతావు. When you are inside the water, నీవెప్పుడైతే నీటి లోపల ఉంటావో, if somebody quarrels against you, ఎవరైనా నీకు వ్యతిరేకంగా గొడవ పెట్టుకుంటే you will not hear that. నీవు దాన్ని వినవు. You will just praise God. నీవు కేవలం దేవుని స్తుతిస్తావు. When you are inside the water, నీవెప్పుడైతే నీటి లోపల ఉంటావో, if somebody throw a stone at you, నీ మీద రాళ్ళు ఎవరైనా విసిరితే the stone will come and just touch you. You will not feel any pain. మరి ఆ రాయి నీ మీదికి వచ్చి అలా సున్నితంగా తాకుతుందే తప్ప నీకే దెబ్బ తగలదు. If you go into the river of God with 30 kilo weight, 40 kilo weight on your head, మరి నీ తల మీద 30 కిలోల బరువు మోసుకొని దేవుని నదిలోకి నీ వెళితే what happens? ఏం సంభవిస్తుంది? When you go in the water, this weight is removed from your head. ఎప్పుడైతే నీవు నీటి లోపలికి వెళతావో ఈ బరువు నీ నుండి తొలగించబడుతుంది. Hallelujah. హల్లెలూయా. That's how the river of God that makes the city of God glad. అందుచేత దేవుని నది దేవుని పట్టణమును యావత్తును కూడా సంతోషభరితము చేస్తోంది. Hallelujah. హల్లెలూయా. Once I was preaching in Udhampur. ఒక మారు నేను ఉదంపూర్లో బోధిస్తూ ఉండినాను. Under the tree I was preaching, then Hindus came, about 30 Hindus came and caught me. నేను చెట్టు కింద ఉండి బోధిస్తున్న సమయంలో సుమారు 30 మంది హైందవులు నన్ను కొట్టడానికి వచ్చారు. They caught me, dragged me into a room. నన్ను పట్టుకొని ఒక గదిలోనికి లాక్కొని వెళ్ళారు. For about 30 minutes, 35 minutes, they were kicking me, hitting me, doing everything. మరి సుమారు ఒక 30-35 నిమిషాల వ్యవధి వరకు వాళ్ళు గుద్దుతూ నన్ను తన్నుతూ ఇటు అటు నెట్టుతూ ఉండినారు. They pushed me from one wall to another. They did everything. మరి ఒక మూల నుండి మరొక మూలకు తోస్తూ వారు చేయాల్సిందంతా చేసేశారు. Afterwards, they were just breathing, tired. ఆ తర్వాత ఇక బొగురుస్తూ ఉండినారు, హా 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 అని. Afterwards, I am just like a football jumping up and down. ఇక ఆ తర్వాత నేను ఒక మరి ఫుట్బాల్ వలె పైకి గెంతుతూ ఉండినాను, పైకి కిందికి. After suffering that beating, I walked 7 miles to my house. ఆ దెబ్బలు తిన్న తర్వాత నేను సుమారు 7 మైళ్ళు 7 kilometers. 7 కిలోమీటర్లు నడిచాను. After coming into my house, after 1 or 2 hours, I began to feel the pain. మరి ఇంటిలోనికి వచ్చిన 2 గంటల తర్వాత సుమారు నేను ఇక బాధను అనుభవించడం మొదలుపెట్టాను. These 30-35 people did everything I was enjoying. మరి ఈ 30-35 మంది తమకిచ్చ వచ్చినట్టుగా నన్ను కొట్టారు కానీ నేను ఆనందిస్తూ ఉండినాను. Where was I? మరి నేను ఎక్కడ ఉండినాను అప్పుడు? River of God. దేవుని నదిలో ఉండినాను. River of God. దేవుని నదిలో. River of God. దేవుని నది అది. Friends, the river of God is for all people. స్నేహితులారా, దేవుని నది అందరి ప్రజల కొరకు. Who will get it? ఎవరు పొందుకుంటారు? Who can get this river of God? ఎవరు ఈ నదిని పొందగలరు?